అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయకపోవడం, మంజూరు చేసిన కార్డులకు కోతలు విధించడం, నిబంధనలు సడలించకుండా కఠినంగా వ్యవహరించడంతో గత 4 ఏళ్లుగా అందరికీ కొత్త రేషన్ కార్డులకు జారీకి అవకాశం లేకుండా పోయింది. ప్రతి 6 నెలలకు కొత్త రేషన్ కార్డులను గత ప్రభుత్వం మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా కూడా ఏదో ఒక సాకు చెప్పి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకుండా క్యాన్సల్ చేసింది. ఈ నేపథ్యంలో ఎటువంటి వారికి ఎలాంటి నిబంధనలు లేకుండా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఈ మ్యాటర్ అనేది తెలుస్తుంది, ఈ విషయం అనేది తెలుస్తుంది. ఇకపోతే కొత్త పథకాలకు లేదా గుర్తింపు కోసమో రేషన్ కార్డులు జారీలో వివక్ష చూపమని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే లక్ష్యంగా పేదలందరినీ ఆదుకొని వారికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఉందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మళ్ళీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక అంతేకాకుండా వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం కూడా ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ డిసెంబర్ 2వ తారీఖున మనకైతే ప్రభుత్వం అప్లై చేసుకోమని అయితే జారీ చెప్పింది. అయితే అప్లై చేసుకోమని చెప్పడంతో మళ్ళీ కూడా అప్డేట్ అనేది పోస్ట్ పోన్ చేసి అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వం ప్రతి దానిని కూడా మనకి ఎలా చెప్తుందో అంటే ఈ నెల కాదు, మళ్ళీ నెల అప్లై చేసుకోండి, ఇలా ప్రతి నెల కూడా ఇలా చేస్తూ వస్తుంది. మనకు డిసెంబర్ 2వ తారీఖున రేషన్ కార్డులు కావచ్చు, అలాగే కొత్త పెన్షన్లు కావచ్చు, ఇద్దరిని కూడా డిసెంబర్ 2 నుంచి అప్లై చేసుకోమన్నారు. అయితే ప్రభుత్వం చెప్పింది అలాగే జనవరి 2వ తారీఖు దానికి సంబంధించిన కొత్త పెన్షన్లు వస్తాయి, కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి. పాత రేషన్ కార్డు అంటే వైసీపీ ఉన్నప్పుడు రేషన్ కార్డులని కూడా రద్దు చేసి మాకు కొత్త రేషన్ కార్డులను వస్తాయని చెప్పడం జరిగింది. అలాగే చాలామంది 2వ తారీఖున అప్లై చేసుకోమని చెప్పారని చెప్పేసిన సచివాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే సచివాలయ అధికారులు ఇప్పుడైతే మాకు ఏమీ అప్డేట్ రాలేదు చెప్తున్నారు కదా. అది నిజమేనండి. ప్రభుత్వం అయితే ఫస్ట్ చెప్పింది దానికి సంబంధించి సెట్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదు. మీరు సచివాలయాల దగ్గరికి ఎక్కడికి కూడా వెళ్ళవద్దు. నీకు అప్డేట్ వచ్చిన తర్వాత నేనైతే నీకోసం ఖచ్చితంగా ఈ యొక్క వీడియో రూపంలో డీటెయిల్గా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, తప్పకుండా చేయండి ఫ్రెండ్స్.